చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాలి మోక అగో ఓ దానికి పోతే ఒకటైంది కదా. మొత్తానికి అయితే ఇటు మంత్రి ఉత్తమ్ జూపల్లి వీళ్ళందరూ కలిసి రైతు మహోత్సవానికి పోయిరట. ఇక హెలికాప్టర్ దిగేటప్పుడు స్వాగత తోరణాలు ఉంటాయి కదా, ఆ గాలికి దుమ్ముకు ఎక్కడక్కడ ఎగిరిపోయేసరికి రైతులంతా భయపడుకుంటా దుమ్ములా వామ్మో ఇది ఎక్కడికి కథరా అని ఆగమాగమయ్యారు అనుకో రాదురి. మరి అది దింపేతందుకు ఓ ప్యాడ్ ఉంటుంది కదా, ఓ రౌండ్ గీసి గీత పెడతారు, అట్లా లేదో ఎట్లనో మరి మొత్తానికి అయితే. కానీ వీళ్ళు మహోత్సవానికి పోతే ఆడ పెద్ద గాలిగా దుమారం అయింది అనుకో రాదురి. ఇక ఈ గాలికి ఆగమాగం టెంట్లన్నీ ఎగిరిపోను, స్వాగతం ఎగిరిపోను. ఇక మరి మీటింగ్ ఎట్లయింది ఏం సంగతి అనేది ఒకసారి అరుచుకుందాం రాజు. ఏందికి ఇది ఏమన్నా అవుతుందా ఎట్లా గింతగానం గాలి రాబట్టే ఏడి ఆడెగిరిపోవట్టే పాండ్రి అని చెప్పి పరుగు పెట్టిండ్రులా. ఇక నిజామాబాద్ కాడ ఏర్పాటు చేసిండ్రు ఓ రైతు మహోత్సవం. గా రైతు మహోత్సవంలా మొత్తానికైతే గిట్లా ఆపశృతి చోటు చేసుకుందులా. కార్యక్రమానికి మంత్రులు తుమ్మల, ఉత్తము, జూపల్లి, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడు అందరూ హాజరైనరు. మరి గంతగానం ఏమైందంటారా? ఇక చూడుండ్రి మీరే. హావు కదా, ఏడికాడ గాలి రాబట్టే గాలనేమో మీది మోటార్ ఎగరబట్టే ఏమైతుంది అసలు అనే చూస్తుండ్రు కదా. అయితే స్టాల్ పక్క పొంటనే హెలిప్యాడ్ ఏర్పాటు చేసుడుతోటి ల్యాండింగ్ సమయంలో పెద్ద గాలి వచ్చిందిలా. స్వాగత తోరణాలు కింద పడిపోయినాయి, ఏడికాడ కొట్టుకపోయినాయి, కొన్ని స్టాళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇక గాలి దుమ్ముతోటి సభకు హాజరైన జనం పరుగులు తీసిండ్రు. ఇక కలెక్టరేట్ తో పాటు వేదిక కాడ హెలిప్యాడ్ సిద్ధం చేసినప్పటికీ ఇక ల్యాండ్ కాకపోవడంతోటి గీ పరిస్థితి వచ్చి పడ్డది. గిట్టుంటది మరి మనోలతోటి కథ. ఇక గీదేం అర్థం కాక రైతు మహోత్సవ సభకొచ్చిన జనాలు మొత్తం పరుగులు తీసిండ్రు. ఇక మరి ఏం చేస్తారు, గంత పెద్ద గాలి వచ్చినాక ఏడి ఆడగొట్టుకపోవట్టే మరి. ఏం చేయాలి, పంచాయతీ బోర్డు ఆఫీసు లేదా, కార్యాలయం లేదా, ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఆ ఊరోళ్ళు ఏం చేసి ఎరికేనా. ఇప్పుడు ఊరుకు ఈ ట్యాంకులు ఉంటాయి కదా, నువ్వు వాటర్ ట్యాంకులు పెద్దవి. ఇక పెద్ద ట్యాంక్ పిల్లర్ల కింద ఈ రేకులు, తడకలు, మడకలు పెట్టి ఆ కార్యాలయం చేసిరు అనుకో రాదురు. మరి ఏం చేస్తాం, ఎక్కడ కూడా పట్టించుకుంటలేడా, ఏం చేయాలి, ఎవరు కట్టించే దిక్కు లేదా అని చెప్పి ట్యాంక్ కింద గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పెట్టిరు. అబ్బా ఇంత గమ్మతైన గ్రామ పంచాయతీ కార్యాలయం ఏడలేదులా అని మీడియా వాళ్ళు పోయినా ఎవరు పోయినా చాలా చిత్రంగా ఉన్నది అనుకో రాదురు ఆ ముచ్చట. ఇక రాదురు చూపిస్తే ఎట్లున్నది ఏ కథ. గ్రామ పంచాయతీ కార్యాలయం అంటే ఇట్లా ఉండాలి. ఇక ఈ ప్రపంచంలో ఏడలేదు ఇటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయం, కావాలంటే చూడుర్రి. నీళ్ల ట్యాంకు కింద తడకలు, చెక్కలు, డేరెలతోటున్న గీ చిన్న ఇల్లును చూసి ఏమనుకుంటుండ్రు, అదో చిన్న పేద కుటుంబము గండ్ల ఉంటున్నారు మనుషులు అని అనుకుంటుండ్రులే. కాదులా, చూస్తందుకు గట్లున్నది గాని అది అసలు ఇల్లే కాదు. మరి ఏంటిది అని అనుకుంటుండ్రులే, అది గ్రామ పంచాయతీ అట. ఇక గ్రామ పంచాయతీ కార్యాలయమే నుల్లగిది. కొమరం భీము ఆసిఫాబాదు జిల్లా తిర్యాని మండలంలో సుమారు 500 జనాభున్న రాజగూడను పోయిన సర్కారు 2018లా గ్రామ పంచాయతీ ఊరు లెక్క గుర్తించింది. పంచాయతీ భవనాన్ని మంజూరు చేయకపోవడంతోటి అక్కడ నీటి ట్యాంకు కిందనే ఇక మొత్తానికైతే గిట్ల తడకలు, చెక్కలు, డేరలతోటి ఏర్పాటు చేసుకున్నారుగా ఊరోళ్ళు. ఇక ట్యాంక్ ఆవాసంలా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారట. చూడుండ్రి, కావాలంటే మనమే పోయేద్దాం పాండ్రి. అగ్గో చూసిన రానులో ఎట్లున్నదో, నీళ్ల ట్యాంకు కింద డేరెలు, తడకలు అవోటి ఓటి కట్టి గ్రామ పంచాయతీ వేసుకుంటున్నారు. మరి పోయిన సర్కారు గ్రామ పంచాయతీ లెక్క ఊరిని పెట్టుడు మంచిగానే ఉన్నది గాని మరి అక్కడ భవనానికి పైసలు కూడా మంజూరు చేయాలి కదే సారు. ఇక ఇట్లా నీళ్ల ట్యాంక్ కింద ఎన్నొద్దులా నడుపుకుంటారుగా కార్యాలయాన్ని చెప్పుండ్రి. ఇక అయిపోయి దందా చేసుకుంటానికి ఏమైనా సందేనా. ఓ దిక్కు వారాలు పడుతుంటే సర్కారు ఏమో రేట్లు తప్పన చెప్పదా. మరి ఏం చేయాలి, ఎడబోసుకున్న వడ్లు దరిసేటట్టున్నది, ఎంతో కొంత అమ్మేసుకుంటే నిమ్మలం ఉన్నదని రైతులు తొందరపడి దళారుగాలకు నడం బేరగాలకు అమ్ముకోబట్టే. వాళ్ళేమో నీ గర్జు గీ రేటుకి అయితే నేను కొను లేకపోతే లేదని అదిలాంటి రేటు తక్కియబట్టే. మరి అదే సర్కారు చేసినుంటే ఓ రేటు చెప్పినుంటే మరి కేంద్రాలలో దెబ్బ కొన్ని ఉంటే ఈ బాధ ఉండదు కదా. అవో రైతులకు అట్లా అంటారు. ఓ దిక్కు మార్కెట్ పోతుండే, ఓ దిక్కు రైతులు నష్టపోతుండే, ఇంకో దిక్కు ఏం కష్టపడకుండా ఆరాంగా నోటి మాటతోటి ధర పెట్టినోడేమో బలిచిపోతుండే దళారిగాడు. మేము ఎట్లా చేయాలని చెప్పి రైతులు బాగా రంది పడుతున్నారు. ఎందుకంటే వానలేమో ఎప్పుడు పడుతున్నాయో తెలుస్తలేదు. ఇక మన ఖర్చుకు పోతేనేమో వాడు ధర దించి ఇది చేస్తుండే. ఇక ఎటు చెప్పుకోవాలి రైతన్న, ఆయన బాధ చూడుర్రి.
తెలంగాణలో ధాన్యం రైతులను మిల్లర్లు నిండా ముంచెత్తున్నారులా. పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్ మాయతోటి ధరలు పడిపోవడు పరిపాటిగా మారింది. ఇక దీంతోటి ఆరుగాలం కట్టబడ్డ రైతులు మస్తుగా నష్టపోతాండ్రు. నల్గొండ జిల్లా కాడ సాగర్ ఎడమ కాలువ మూసి ప్రాజెక్టుల కింద రైతులు సన్నరకం వరి పండించిండ్రు. ఇప్పుడు వరి కోతకొచ్చింది. సర్కారు కొనుగోలు కేంద్రాలున్న రైతులు మాత్రం ధాన్యాన్ని మిల్లులకే ధరలిత్తాండ్రు. అగ్గో చూసిండ్రానులా గదన్నట్టు కథ. అకాల వానలతోటి కాలంలా ధాన్యాన్ని ఆరబెట్టుడు పెద్ద సమస్య లెక్కనే మారింది చూడుండ్రి. ఎప్పుడు ఆనబడుతుందో ఎప్పుడు ఎండగొడుతుండ్రో తెలని పరిస్థితి ఉన్నది. మరి ఇదే అవకాశంగా మిల్లుల యజమానులు ధాన్యం కోసిన ఎంటనే కొనుగోలు చేస్తాండ్రు. ఎసులుబాటుగా ఉండుతోటి రైతులు కూడా మిల్లుల దిక్కు మొగ్గు చూపుతాండ్రు. దీంతో సన్న రకం ధాన్యం మిల్లులకు పోటెత్తిందిలా. ఇదే అదనుగా మిల్లర్లు ధరను అమాంతం తగ్గించిండ్రులా. కింటా సన్న రకం ధరను ఇక ఏకంగా 500 తగ్గించిండ్రు. మిల్లర్లు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు సాగుతున్నది. రైతులను నిలువున దోపిడికి గురి ఎత్తాండ్రు. ఇక అధికారులైతే గింతాగం జరుగుతున్నా ఏం పట్టించుకుంటలేరని విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎటుబడి ఈడాడా అని ఏం లేదు. ఒక సైబర్ నేరగాళ్ళకైతే సందు దొరికిందనుకో రాదురి. ఇక గింత లీక్ దొరికినా సరే నువ్వు మనీ ర్యాండరింగ్ చేస్తున్నావు, నువ్వు మాకు పైసలు పంపించాలి, లాయర్ ఫీజు పంపు అట్లిట్లానే ఒక ఆయనకు ఫోన్ చేసిరట. వా ఇది ఎక్కడి కథ, ఎవరి 3 లక్షలు ఎవరికి పంపాలి, ఎక్కడి ముచ్చట ఇది, నేనేం చేసినా అని చెప్పాను. ఆయన పోలీసులకు అడిగిపోయినట్టు అనుమానం వచ్చి మొత్తం కూపీలు ఆగితే సైబర్ నేరగాడట వాడిగా చూడుర్రి. ఈ కరీంనగర్ కాడ అయిందట ముచ్చట. ఓ నీ జవడం పాడుగాను. అందుకనే ఈ కాల్స్ వచ్చినా కూడా వచ్చినా కూడా ఎంపటే మీరు ఇది కావద్దు, భయపడకురు, టెన్షన్ పడకురు, గిట్లనే మోపైరు మొత్తం అంతా. ఏదైనా తేడా వచ్చినప్పుడు ఇక సైబర్ క్రైమ్లో చెప్పాలి. చెప్తే అప్పుడు వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే మనం ఆగం చేస్తారు. ఈ నెంబర్ చెప్పు, ఆ నెంబర్ చెప్పు, ఓటీపీ చెప్పు అని ఉన్న కాడికి ఓడిపిస్తారు అన్నట్టు. అగో గది కథ. ఎవ్వరైనా సరే తెల్వనోళ్ళు ఫోన్ చేసి భయపెడితే గీన లెక్క చేయుండ్రులా. జర్రైతే 3 లక్షలు మునిగేది. మరి సైబర్ నేరగాండ్లు బరిదెగిత్తుండ్రు. కరీంనగర్ కు చెందిన ఓ ఈవెంట్ మేనేజరు సింగర్ శిరివేరి శ్రీకాంత్ అన్నట ఆయనను డిజిటల్ అరెస్ట్ పేరుతోటి మస్కా కొట్టేందుకు పెద్దగానే స్కెచ్ చేసిండ్రు. మనీ ల్యాండరింగ్ కేసు నమోదైంది నీ మీద అని చెప్పి ఈడీ సిబిఐ పేరుతోటి ఫేకు ఎఫ్ఐఆర్ నోటీసులు పంపించిండ్రట. ఇంకో అడుగు ముంగట్కేసి పోలీస్ యూనిఫామ్ వేసుకొని సేమ్ గట్లనే ఉన్నట్టు గంట దాకా ఈ చరణ జరిపిండట. మరి మోతేవారి వీఆర్ క్లోజ్ యువర్ నెంబర్ అని చెప్పారు. ఇదేంటి అని షాక్ అయ్యేలోపే నాకు వాట్సాప్లో వాయిస్ కాల్ వస్తుంది. ఇది ముంబై పోలీస్ అని వస్తే నేను ఇంకా భయపడి దీని రిలేటెడ్ అనుకొని ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేస్తే 5 మెంబర్స్ 1.5 అవర్ పైన మాట్లాడారు. నియర్లీ 2 అవర్స్. ఆల్మోస్ట్ నేను 1.5 అవర్ ఆ మధ్యలో నాకు ఇంకా ఏడ్ చేసిన. అంటే నేను ఇంకా నా లైఫ్ అయిపోయింది. ఇంకా నేను ఇక చూపించిన అవన్నీ చూస్తే నిజంగానే నాకు తెలియకుండానే నా మీద ఏమన్నా కేసు అయిందేమో, నా ఆధార్ ప్రూఫ్ వీటితోని ఏమన్నా మిస్యూజ్ అయ్యి ఎవడన్నా ఏమన్నా చేసిండేమో, అది నా మెడకు చుట్టుకుందేమో అని లిటరల్లీ భయపడిపోయా. నేను ఇంకా ఆల్మోస్ట్ ఏడ్ చేసా. డోంట్ వరీ శ్రీకాంత్, స్టిల్ ఇట్ ఈజ్ అండర్ ప్రాసెస్ ఓన్లీ. నిర్దోషియా అది ఇంకా డిసైడ్ కాలేదు. అప్పటి వరకు కంట్రోల్ యువర్ సెల్ఫ్. వీఆర్ అండర్స్టాండ్ వీ హ్యావ్ ఆల్సో ఫ్యామిలీ, వీ హ్యావ్ ఆల్సో, అంటే నీకు ఎంతమంది కిడ్స్ ఉన్నారు కన్విన్స్ చేస్తుండు మధ్యలో. ఆఖరికి ఏమైందో ఎరికేనా ఉల్లా గైర గది పసుగట్టి పోలీసులకు ముచ్చట చెప్పిండు. ఇక చేసిన నేరానికి 10 ఏళ్ల దాకా శిక్ష పడుతుంది శ్రీకాంత్ నీకని మస్తుగా భయపెట్టిండట. ఇంకా దీంతో ఇక మాటలని మస్తుగా భయపడ్డాడు శ్రీకాంత్ అనట. ఆయన భయపడ్డ శ్రీకాంత్ను ఓదార్చినట్టు బగ్గనే నటించిండు గీ నకిలీ అధికారి. సుప్రీంకోర్టులో న్యాయవాదిని పెట్టుకోవాలి అని చెప్పి ఉచిత సలహా కూడా ఇచ్చిండు మోతేవారి. అందుకు 3 లక్షల ఫీజు ఉంటది, పైసలు ఇస్తే అని నేనే చూసుకుంటా అని నమ్మిచ్చిండట. అయితే పైసల ముచ్చట దియ్యంగానే ఎందుకు అనుమానం వచ్చింది శ్రీకాంత్కు. ఇంకేమున్నది, సైబర్ నేరగాళ్ల పని అని భావించి ఇక ఎమ్మట్నే ఎదేరుకొని ఫోను కటి చేసి ఇక పోలీసుల కాడికి పోయి ముచ్చట మొత్తం చెప్పిండులా. జమ్మూ కాశ్మీర్లోకి ఇట్లా అయిపోయానేమో, ఉన్నట్టుండి వరదలు వచ్చినాయి. ఓ దిక్కు కొండ సూర్యులు కూలిపడా, ఇక కరెంటు దాని ఈ గాలికి వరదలకు కరెంటు పోయింది. చాలా జాగాలో కరెంటే లేదట. ఏమన్నా సరే మరి సిబ్బందినన్నా పంపించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేద్దామంటే కరెంటు లేదా. బిక్కు అని కూడా జనం దిక్కు లేకుండా అట్నే కిక్కురు అని కూడా కూర్చున్నారు అట్ట చూడుర్రి. ఇగో ప్రకృతి తలుచుకుంటే విపత్తులు ఎప్పటి నుంచి ఏడికి వస్తాయో కూడా తెలియదు. అయ్యయ్యో వాళ్ళ భయం కాదు కథ కాదనుకో రాదు. ఏ ప్రమాదం ఏ నుంచి వచ్చి పడుతుందో తెలియదా. ఓ దిక్కు కరెంటు బాయ్ అంతా ఆగమాగమున్నది అక్కడ పరిస్థితి.
పాపం పాడుగాను ఏం వానలు ఎక్కడి వానలు చెప్పుండ్రి గాలి దుమారంతోటి చెట్లు కరెంటు తంబాలు ఎక్కడి అక్కడ ఇరిగి పడబట్టే చిమ్మటి చీకటి మళ్ళా మీదికెళ్ళి ఉరుములు మెరుపులతోటి ఎటు పోవాలనో దేనక జనం బిక్కు బిక్కు మనుకుంటా కాలమేళ దిత్తుండ్రులా. ఇక ఇవ్వని నిడిసబెట్టి పెద్ద పెద్ద స్థాయిలో వరదల అచ్చుడుతోటి 5 ఏళ్ల తర్వాత మళ్ళా తొలతసారి గిదే అని చెప్పి అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇక మొత్తానికైతే గిదంతా జమ్ము కాడ అవుతుందిలా. విపరీతంగా వస్తున్న గాలులతోటి జోరుగా పడ్డ ఆనకు ఇక ఏం చేయాలనో అర్థం కాక ఇక జనాలైతే ఆగమాగం ఉన్నారు. మస్తు జాగాలలో ఎక్కడికక్కడ కరెంట్ ఆగిపోయింది. సహాయక చర్యలకు ఆటంకం కలగనే పట్టే మరి కరెంటు లేకపోయే పోదామంటే తవ్వలేకపోయే. కొండ చర్యలు ఇరుగుడుతోటి పెద్ద పెద్ద రోడ్ల మీద రాకపోకలు ఏడికాడ నిలిచిపోయినాయుల్లా. శిథిలాల కింద బండ్లు ఏడికాడ చిక్కుకపోయినాయి. ఇక పశ్చిమాసియాల ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులతోటే గిట్ల జమ్ముల భారీ ఆనలు పడుతున్నాయని తుఫాను సంభవించినట్టు వాతావరణ శాఖ తెలుపుకొచ్చింది. ఆ గొసూషిన్ రానులో ఎంత ఆగమున్నదో ఇంకో దిక్కు రెస్క్యూ ఆపరేషన్ కు వర్షాలు అడ్డంకి లెక్క మారినాయి. ఇక ఒకటే తీరుగా ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉన్నది ఆన. వరద కూడా తగ్గలేదులా. దీంతోటి సహాయక బృందాలకు ఛాలెంజ్ లెక్కనే మారింది. రాంబాన్ జిల్లాల పరిస్థితి అయితే మరి దారుణమున్నదనే చెప్పాలా. ఎక్కడ చూసినా వరదలే, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక ఇది పురాగా ఆనకాలం అన్నట్టే ఉన్నదుల్లా. కుండలకు మళ్ళీ గిరాకీ పెరిగింది కదా, ఎటు తిరిగి నేల మీదకే రావాలి. ఎవరైతే ఏంది బాగా పైసలు ఉన్నోళ్ళైనా ఎవరైనా సలసల్లని ప్లాస్కోలలో నీళ్ళు పెట్టుకపోదురు కదా, అవన్నీ పట్టితే మట్టిలు ఉంటేనే మంచుకుంటుందని ఇప్పుడు అందరూ మట్టికుళ్ళ ఎండాకాలం వచ్చింది కదా అలా చల్లగా ఉండాలి. మళ్ళీ ఫ్రిడ్జ్లో నీళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు తాగితే లేనిపోయిన రోగాలన్నీ వస్తుండే, ఆ క్యాన్సర్లు అవి అడ్డమైనవి. అందుకని స్వచ్ఛమైన మట్టితోటి తయారు చేసినవి అట్లా నీళ్ళు తాగాలని చెప్పి ఇప్పుడు ఆ మట్టి పాత్రలకు మళ్ళీ గిరాకీ పెరిగింది అనుకో రాదురి. ఎంత ఉన్న సౌకర్యాన్ని అయ్యే కొనుక్కపోతుండు. కానీ నీళ్ళు కూడా ఎవరు ఉంటాయి, ఎరికే నాళ్ళు ఉంటాయి, చల్లగా ఉంటాయి, మంచిగా మట్టితోటి ఎట్లుంటుందిలా చెలివల నీళ్ళు తాగినట్టు ఉంటుంది. గది కథ. మట్టి కుండలు పెట్టుకుంటే ఒకప్పుడు సుల్కనగా చూసేటోళ్ళు హెబ్బే కుండలలో తాగుతున్నారా నీళ్లు, మాకు పెద్ద పెద్ద ఫ్రిడ్జులున్నాయి అని ఓ గొప్పలు చెప్పుకునేటోళ్ళులా. ఫ్రిడ్జ్ కొనే స్తోమత లేని సామాన్యులు మట్టి కుండలు కొని దా తీర్చిని తీసుకునేటోళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఎట్లున్నది, సీన్ రివర్స్ అయింది చూడుండ్రి. డబ్బున్న ధనవంతులు కూడా మట్టి కుండల నీళ్లు తాగేటందుకు ప్రాధాన్యం చూపుతాండ్రు. ఫ్రిడ్జుల నీళ్లు తాగి రోగాలు కొని తెచ్చుకునుడు కంటే కుండల నీళ్లు తాగి ఆరోగ్యంగా ఉండు మంచిదని చెప్పి భావితాండ్రులా. దీంతో ఎండాకాలం వచ్చిందంటే చాలు మట్టి కుండలకు మామూలు డిమాండ్ కాదు, మస్తు గిరాకీ. ఇక చూద్దాం పాండ్రి. ఫ్రిడ్జ్ వాటర్ అనేది తాగడానికి ఇబ్బంది అయ్యి గొంతులు గింతులు ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కుండ వాటరే వాడుతున్నారు. దానివల్ల కుండకు అనేది డిమాండ్ పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే కుండలు తయారు చేసే వాళ్ళు తగ్గుతున్నారు పల్లెటూరులో. ఇంతకుముందు ఊరికి 10 మంది చేస్తున్నారు, ఇప్పుడు 20 ఊర్లో కలిసి ఒకరు చేయకున్నారు. దానివల్ల కుండలకు అనేది రేటు డిమాండ్ పెరిగిపోతుంది. మన కుండ ధరలు అక్కడనే ఒక కుండ వచ్చేసి 400, 300, 250. చిన్న దీపం ఎంత తీసుకోవాలంటే 10-15 రూపాయలు పడుతుంది మనకు అక్కడ మట్టివి. హగో చూసిండ్రా, ఏడ చూసినా కూడా కుండలు తలతల మెరవబట్టినాయి. మట్టి కుండల కాడికి పవిలికి కూడా బగ్గలైన పట్టిండ్రు. ఇక మట్టి కుండలలో నీళ్లు తాగితే అయినా గా కమ్మదనమే వేరులా. భలే అత్తది కదా నీరు కూడా. ప్రమాదం నీకు నక్కని దొక్కినవురా, జర్ర కీసల పోయిందిరా అంటుంటాం కదా, అగో గిడ గట్లనే అయిందనుకో రాదుండ్రి. ఉన్నట్టుండి స్తంభం కూలంగానే ఆటో మీద పడుతుండే జర్ర అయితే ఓ నాయన బతికిపోయినవరా దేవుడు, అమ్మర కొడుక జర్రుంటే సస్తిరా అనుకుంటాం. చూసినావు అగో గిది గదే అన్నట్టు. నూకలు ఉంటే మనం నూకలు బాకీ ఉంటే ఎట్లయినా బతుకుతాం. కానీ నేను చెప్పాను నోటితోటి ఈ ముచ్చట ఎట్టున్నా అనేది, మీరే చూడు కళ్ళతోటి. వామో ఎంత అదృష్టం ఉండాలి చెప్పు వాళ్ళకు, ఎంత ఉంటే తప్పించుకున్నట్టు. అమ్మమ్మమ్మ ఏకంగా స్తంభం మీద పడితే గీత దెబ్బ దాక్కుంటే గీతలో పడరు అంటే నిజంగా వాళ్ళకి కిస్మత్ బాగున్నది అట్టు. గదే కథ ఇది. హబ్బర బిడ్డో, భూమి మీద నూకలున్నాయిరా అని చెప్పి వెనకట పెద్దలు ఉత్తగానే అనలేరులా గీ మాట. ఈ ముచ్చట యూతే మీకు కూడా అర్థమైతుంది. ఈ ఎంట్రుక పాటిలా ప్రాణాపాయం అప్పుడు ఏంటిదో కర్ణాటకలో జరిగిన ఈ ప్రమాదం చూస్తేనే అర్థమైతదుల్లా. పెద్ద పెద్ద ఈదురుగాలులతోటి పెద్ద వాన పడ్డది. అదే సమయంలో రోడ్డు మీద ఒక ఆటో పోతున్నది. అది పోయే సమయంలో ఒక్కసారిగా కరెంటు స్తంభం కింద పడ్డదుల్లా కూలిపోయి. ఇక ముందు భాగంలో ఉండుతోటి ఆటో గాలకు లేచింది. దీంతో ఆటోలున్న 4 భయంతోటి అడలిపోయినరనే చెప్పాలనులా. గీ ప్రమాదంలా ఆటో డ్రైవర్ తోటి 4 సురక్షితంగా బయటపడ్డరు చూడుండ్రి. ఆ ఆనకు కరెంటు స్తంభం ఆటో మీద వడుడుకు ఎంత పెద్ద తక్లీఫ్ అవుతుండే. ఇక ఎన్నో భూమి మీద నూకలున్నాయి కాబట్టి బతికి బట్ట కట్టుకున్నారు. ఇక చూడుండ్రి కావాలంటే.
అగ్గో చూసిన రానుల్లా ఎంట్రక పాటిల్ నేనుల్లో లేకపోతే నువ్వదిగానే పానాలు పోయేటి కదా. కర్ణాటకలున్న ఆలూరు తాలూకా ఒంకరవల్లి కాడ జరిగింది గీ ముచ్చట. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.